ఓం శాంతి. ఈరోజు మనం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యజ్ఞ హిస్టరీలో చాలా ముఖ్యమైన వ్యక్తి హృదయ పుష్పదాదిజీ. వాళ్ళ అవ్యక్త స్మృతి దివస్ హృదయ పుష్పదాదిజీ ఈ యజ్ఞలో చాలా విశేష వ్యక్తి అయినారు. వాళ్ళదంతా దాది వాళ్ళందరిది ఏ విధంగా భాగవత్లో శ్రీకృష్ణుడి వెంట గోపిలందరూ ఎట్లా వాళ్ళ చరిత్ర ఉండిందో అదేవిధంగా దాది వాళ్ళ చరిత్రలు ఉండింది. శివ బాబా బ్రహ్మ ద్వారా ముఖ్యంగా అష్టరత్నాల్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత 108 ఆత్మల్ని విజయమాలలో వచ్చాయి, విశేష గోపిలను సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత 16,108 మన దాది వాళ్ళు కూడా ఆ మాలలో ముఖ్య మాల విజయమాల దాంట్లో వచ్చేవాళ్ళు. సో విజయమాలలో వచ్చే వాళ్ళందరిది విజయాన్ని నిషాని ఈరోజు అవ్యక్తవాణిలో చెప్పినట్టుగా ఈ వికారాలను ఎట్లా జయించినారు, మురళి ఆధారంలోనే జయించినారు వీళ్ళందరూ. అంటే విజయమాలలో వచ్చే వాళ్ళందరూ మురళి ఆధారంలో వికారాలను సన్యాసం చేసినారు. 2 ప్రకారమైన మాల ఉంది. దాంట్లో కొందరు రాముడిలాగా శ్రీరాముడు ఎట్లా జయించినారు దానికి బాణం చూపిస్తారు. శ్రీరాముడు రావణ్ణి సంహారం చేసానికోసం బాణం ఉందా లేదా, అయితే శ్రీకృష్ణుడు రాక్షసుని సంహారం చేసానికి, కంసును సంహారం చేసానికి మురళి మరి స్వదర్శన్ చక్రం ఇది 2 ఆధారం. సో మీరందరూ మీ లోపల ఉండే వికారాలని దేని ఆధారాలు సంహారం చేస్తారు? జ్ఞాన బాణం యూజ్ చేస్తారా, లే స్వదర్శన్ చక్రాన్ని యూజ్ చేస్తారా, లే మురళిని ధారణ చేసుకొని సంహారం చేస్తున్నారు? ఎట్లా? దాది వాళ్ళందరూ బ్రహ్మ బాబాలాగా మురళి మరి స్వదర్శన్ చక్రం ఈ 2 ఆధారంలో కంసులాగా ఉండే రాక్షసుని సంహారం చేశారు. మన హృదయ పుష్పదాది దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, యజ్ఞ హిస్టరీ చెప్తూ ఉంటారు. ఏ విధంగా మొదట్లో యజ్ఞ స్థాపన కార్యార్థంగా శివబాబా బ్రహ్మాలో ప్రవేశమైనప్పుడు అనేక ప్రకారమైన విఘ్నాలు వచ్చింది. అయితే ఆ విఘ్నాలని క్రాస్ చేయడానికి శివబాబాది జ్ఞానమే యూజ్ చేసుకున్నారు అందరూ. మన దాది వాళ్ళు కూడా అనేక ప్రకారమైన విఘ్నాలు వచ్చింది. వాళ్ళు ఆ విఘ్నాల్ని దూరం చేసేటప్పుడు
వాళ్ళ ముఖంలో చాలా హర్షిత్ ముఖం ఉండింది. ఏమీ కష్టం లేదు. అంటే ఏదైనా ఒక మాట వస్తుంది, ఆ మాటని వాళ్ళు జయించేటప్పుడు శివబాబా పాయింట్స్ని యూస్ చేస్తారు. అంటే మురళి ఆధారంగా ఆ మాటల్ని జయించేస్తున్నారు. మన దాదికు ఒకసారి చాలా అంటే హెల్త్ అప్సెట్ అయిపోయి ఉండింది. అయినా దాది వాళ్ళు బాబా జ్ఞానం ఆధారంలోనే ఎట్లా దాన్ని జయించినారు అది ఒకసారి చెప్పారు. అంటే దాదీకు ఆపరేషన్ చేయాల్సి ఉండింది, పెద్ద ఆపరేషన్. అయితే దాది కోసం అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, మీ పేరెంట్స్ కానీ మీ ఎవరైనా బంధువులు కానీ సైన్ వేస్తేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. చాలా పెద్ద సఫరింగ్స్ ఉండింది. అప్పుడు మన దాదీకు ఎవరు యాక్చువల్గా బంధువులు బాబాని కదా, శివబాబాని సర్వసామాన్వి, శివబాబా తర్వాత బ్రహ్మ బాబా. అయితే బెంగళూరులో ఈ ఆపరేషన్ ప్రోగ్రాం జరిగింది. బ్రహ్మ బాబా అంత దూరం నుంచి వచ్చేదానికి కాలేదు. సో శివబాబానే సర్వసంబంధి, తల్లి తండ్రి అని దాది అనుకున్నారు. అప్పుడు దాదీకు చాలా ఈజీగా బాబాని ఆపరేషన్ చేసినట్టుగా అనుభవం చేశారైతే ఆ డాక్టర్స్ ఏమి అనిపించిందంటే దాదీకు ఏ ప్రకారమైన ఫీలింగ్సే లేదు. ఇంత పెద్ద ఆపరేషన్ యాక్చువల్గా జరగాలి దాదీకు, అయినా కూడా దాదీ ఫేస్లో కొంచెం కూడా నాకు ఆపరేషన్ అవుతుంది భయం అది ఇది ఏమీ లేదు. అయితే బంధువులు కూడా ఎవరున్నారు బయట అండ్ లోపల నుంచి శివబాబానే కదా. అప్పుడు వాళ్ళ దాది వాళ్ళు చెప్పినారు బాబాకు, నాకు సర్వ సంబంధం భగవానే ఆధారం నాకు, అందువల్ల వాళ్ళ ఆధారంతోనే నేను ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పినారు. అయినా కూడా స్థూలంగా ఒకరు ఉండాలి కదా. అప్పుడు వాళ్ళ కొడుకు ఎవరు, కొడుకైనా ఉండాలి లేక కూతురైనా ఉండాలి సాకార్లో. సో అప్పుడు బాబానే అనుకున్నారు, నువ్వే కదా నా కొడుకు, నువ్వే కదా నాకు అని. సో నువ్వే ఏమైనా చెయ్యి. ఇప్పుడు సాయం వేసేది ఎవరు దీంట్లో అంటే ఆపరేషన్ చేసాని కోసం సాయం ఎవరైనా వేయాలన్నా లేదా, గార్డియన్స్ ఉండాలి. తల్లి తండ్రి అయినా కొడుకైనా హస్బెండ్ అయినా ఎవరైనా వేస్తేనే ఆపరేషన్ చేస్తానని చెప్పారు. అప్పుడు బాబా దగ్గర చెప్పినారు దాది, నువ్వే నాకు అన్నీ అంటే నేను ఎట్లా నేను ఇది చేసేది, ప్రత్యక్షం చేసేది, నువ్వు ఏ రూపంలో వచ్చి నాకు సాయం వేస్తావు అని అడిగినారు బాబా. వెంటనే బాబా ఏం చేశారంటే నిర్వయ్ భాయ్ని పంపించినారు. నిర్వయ్ భాయ్ తెలుసా మీకు? వాళ్ళు బాబా ఎంత వెంటనే పంపించేసి కొడుకులాగా సాయం వేశారు. ఆ రోజు నుంచి నిర్వయ్ భాయ్ దాదీని డివైన్ మదర్ని పిలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు డాక్టర్ అడిగినారు, నీకు వీళ్ళు ఏం సంబంధం కావాలి అట్లా అని. నిర్వయ్ భాయ్ చెప్పారు, మా మదర్ వీళ్ళు అట్లా అని. అంటే కొడుకులాగా సాయం వేశారు. అంటే బాబా ఎట్లా బాబా దగ్గర సంబంధం పెట్టుకుంటే ఎవరో ఒకరి ద్వారా ఆ సంబంధాన్ని నిభాయించేస్తారు. అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎవరు లేదు ఈ జీవనంలో, తల్లి తండ్రి లేదు, వాళ్ళు లేదు, ఎవరు లేదు అట్లా. బాబానే మన సంబంధిగా చేసుకుంటే బాబా ఎవరి ద్వారా అయినా మనకు
ఆ సంబంధాల గేమ్ నిభాయించాలను అది నిభాయించి ప్రాక్టికలీ చూపిస్తారు బాబా. సో దాది వాళ్ళ కొడుకులాగా వచ్చినారు నిర్భయ్ భాయ్. అప్పుడు డాక్టర్స్ అందరూ ఆశ్చర్యమైపోయినారు. వీళ్ళు అంటే మొదటి నుంచే సమర్పణ అయిపోయినారు. వీళ్ళకు బిడ్డలు లేదు, ఎవరు లేదు, ఎట్లా వచ్చినారు కొడుకు. అప్పుడు నిర్భయ్ భాయ్ చెప్పినారు, వీళ్ళు మాకు డివైన్ మదర్ అవుతారు, అట్లా అంటే దివ్యంగా ఉండే మదర్, అందువల్ల నేను వీళ్ళకు కొడుకులాగా ఇవి చేస్తున్నాను అట్లా. అంటే అర్థం ఏమంటే ఇక్కడ మొత్తానికి ఎవరు లేదు అని ఫీలింగ్స్ లేదు. బాబా బిడ్డలు మొదటి మాట ఏంటంటే సర్వ సంబంధాన్ని బాబా దగ్గర పెట్టుకున్నారు. ఇంకొకటి దాదీకు అట్లా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ ఏమో ఆపరేషన్ అయింది, అన్నీ అయింది. అయితే తర్వాత దాదీని చూసుకునేది ఎవరు? అప్పుడు బాబా మమ్మాన్నే పంపించినారు. మమ్మ ద్వారా దాదీగా అన్ని విధాల ఉదయం నుంచి రాత్రి వరకు నర్సులాగా చూసుకున్నారు మమ్మ. అంటే దాది ఎంతో విశేష ఆత్మ, శ్రేష్ఠ ఆత్మ. అంటే తల్లిదండ్రి ఆ అవ్యక్త మాత్పిత ద్వారా ఎట్లా పాలన తీసుకున్నారు, అంత విశేష భాగ్యం దాదీకు ప్రాప్తి అయింది. మమ్మ కూడా దాదీకు నర్సులాగా టైం టు టైం బాబా ఎట్లా టైం టేబుల్ ఇచ్చినారు, అదే విధంగా పర్ఫెక్ట్గా దాదీని చూసుకున్నారు. సో ఆపరేషన్ చేసిన తర్వాత దాదీకు 1 నెల బెడ్లో ఉండాలని డాక్టర్ చెప్పారు. అయితే అది 1 వారంలోనే సరి అయిపోయింది. ఎందుకంటే పూర్తిగా శివబాబాది శక్తి దాది బుద్ధి శక్తి ద్వారా రిసీవ్ చేసుకున్నారు. దాని ఆధారంలో ఈ యజ్ఞలో ఉండే ముఖ్య వాళ్ళే మన దాదీని బాగా చూసుకునే దానివల్ల 1 వారంలో సరి అయిపోయింది. 1 నెల కూడా సరి కాదు లౌకిక వాళ్ళగా ఉంటే. అయితే ఇక్కడ దాదీకు అది ఎంత ఫాస్ట్గా సరి అయిపోయింది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా. ఈ విధంగా దాదీ చెప్తూ ఉంటారు, మనకు ఎవరు లేదు అని అనుకోకూడదు. సర్వ సంబంధాన్ని బుద్ధి శక్తి ద్వారా బాబా దగ్గర పెట్టేస్తే బాబాదే పూర్తి రెస్పాన్సిబిలిటీ. మన శరీరానికి కూడా రెస్పాన్సిబిలిటీ బాబా, మన ఆత్మకు రెస్పాన్సిబిలిటీ కూడా శివ బాబా. అన్ని ప్రకారమైన రెస్పాన్సిబిలిటీ బాబా తీసుకుంటారు. అది ప్రాక్టికల్ జీవనంలో దాది అనుభవం చేసి ఎవరెవరికి హెల్త్ బాగాలేదో వాళ్ళకి కూడా అట్లా దాది అనుభవం చేయించినారు. ఇది చాలా పెద్ద విషయం. ఏంటంటే ఇప్పుడు మనుషులకు బంధువులు లేదంటే ప్రాబ్లం ఉంటుందా లేదా? బంధువులే లేదంటే శారీరకంగా వాళ్ళకు ఎంత చింత, భయం అది ఇది అవుతూ ఉంటుంది. అయితే ఈ అలౌకిక జీవనంలో మాత్రం ఏమైనా సరే బాబా దగ్గర సంబంధం పెట్టే దానివల్ల బాబా ఎవరి ద్వారా అయినా ఆ సంబంధాన్ని ప్రాక్టికలీ నిభాయిస్తారు. ఇది దాది ప్రాక్టికల్గా అనుభవం చేసి ఈ అనుభవాన్ని ప్రేరణ ఆధారంతో అందరికీ కూడా ఇచ్చినారు. చాలామంది ఈ విషయాల్ని అనుభవం చేశారు దాదీది అనుభవం ఆధారం. తర్వాత దాది వాళ్ళకు ఒకసారి బెంగళూరులో ఒక పెద్ద విఘ్నం వచ్చింది. అంటే దాది ఎట్లా అష్టశక్తుల్ని ప్రాక్టికల్స్లో ప్రత్యక్షంగా చూపించినారు. అది కూడా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చూపించేదాన్ని బాబా పంపించినారు దాదీనే. మీ అందరికీ తెలుసు, 5 రూపాయలు ఇచ్చి పంపించినారు బెంగళూరు. ఇంత పెద్ద బెంగళూరు సిటీలో 5 రూపాయలు ఎక్కడైనా జీవనం జరుగుతుందా? ఇప్పుడు 5 రూపాయలు ఏమూల ఒక నీళ్ళ బిందె కూడా రాదు 5 రూపాయలు ఇప్పుడు. అయితే అప్పుడు 5 రూపాయల్లో ఎంత మాటలు జరిగింది, ఎన్ని విషయాలు దాది సాధించినారంటే 5 రూపాయల్లో వచ్చి ఒక చిన్న రెంట్కి ఇల్లు తీసుకొని ఆ రెంట్ ఇల్లు చాలా చిన్న రూమ్,
ఆ రూమ్లో ఉండి దాది అక్కడే వంట చేసుకునేది, అక్కడే క్లాస్ చేసేది, అక్కడే అన్ని చేసేది. అంటే లక్ష్యం ఏమంటే సర్వీస్ చేయాలని లక్ష్యం దాదికి ఉండేది. అయితే ఆ సర్వీస్ చేసే లక్ష్యంతో దాదికు ఆ 5 రూపాయలు కూడా ఎక్కువనే అనిపిస్తూ ఉండేది. తర్వాత దాది శివబాబా శక్తి ఆధారంలో ఎట్లా చాలా పెద్ద యోగ భవన్ కూడా కట్టినారు. 5 రూపాయల్లో వచ్చిన వాళ్ళు 1 కోటి రూపాయలు యోగ భవన్ చేసినారు. ఇది చాలా విచిత్రమా లేదా? అయితే దాని మధ్యలో ఎన్ని ప్రకారమైన విఘ్నాలు వచ్చింది దాదికు. ఒకరు ఉంటే వాళ్ళకు దాది పైన చాలా ఈర్ష్య ఉండేది. చాలా ఈర్ష్య అంటే ఈర్ష్య. వీళ్ళు ఎవరో సింధీ వాళ్ళు వచ్చి బెంగళూరులో ఏమి ఇది ఆర్గనైజ్ చేసేది, మా ఊరు కదా ఇది, మేమే చూసుకుంటాం మా ఊరిని అట్లా అని చెప్పేసి అహంకారంలో వచ్చి ఈర్ష్యాలో వచ్చి దాదినే అక్కడి నుంచి మధుబన్ పంపించేయాలా అనుకున్నారు. మరి బాబాకు లెటర్ రాసినారు, మా కర్ణాటకనే మేమే చూసుకుంటాం, ఎందుకంటే ఇది మా ఊరు, మా భాష, దాదికి భాష రాదు, ఏం రాదు, ఇక్కడ ఉండి ఏం చేస్తారు, సర్వీస్ కూడా మేమే బాగా చేస్తాం దాది కంటే ఎక్కువగా అట్లా అని చెప్పేసి బాబాకు లెటర్ రాసినారు. అయితే దాది మధుబన్ పోయినారు. బాబా ఏమో దాదీనే బెంగళూరులో ఉండేదానికి ప్రేరణ ఇచ్చినారు. భగవాన్ ప్రేరణ ఇది, దాది బెంగళూరులో ఉంటేనే సర్వీస్ బాగా అవుతుంది అట్లా. అయితే ఈ ఈర్ష్యా ద్వేషం వాళ్ళందరూ దాదీకు ఎంత హింస చేసినారు. ఆ హింస అంతా ఎంత బాగా దాది సహనం చేసుకున్నారు. తర్వాత దాదీలో ఉండే ఆ అష్టశక్తుల్ని ఎట్లా ప్రత్యక్షంగా చూపించినారు. దాది స్నేహాని శక్తి, పరిశీలన శక్తి, సహన శక్తి, ఇదంతా ఆ పెద్ద గ్రూప్ ఎవరు దాదీకు విరుద్ధంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఈ శక్తులను ప్రయోగం చేసినారు దాది. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది దాది పరమాత్మ పాలన తీసుకునేవాళ్ళు. పరమాత్మ ఒక ఇన్స్ట్రుమెంట్, ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ దాది వాళ్ళు లేదంటే బెంగళూరులో కర్ణాటకలో సర్వీసే యాక్చువల్గా కాదు. ఎందుకంటే పరమాత్మ సెట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు. ఎంత ఈర్ష్య చూపించినా, ఎంత ద్వేషం చూపించినా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినారు. అంటే వాళ్ళ ద్వారా సర్వీస్ ఏమీ కాలేదు. తర్వాత మళ్ళా దాది చాలా సహాయం చేసుకొని తిరిగి బెంగళూరులో వచ్చి సర్వీస్ అదే గ్రూపుకు ఎట్లా సర్వీస్ చేసినారంటే వాళ్ళందరూ పూర్తిగా మారిపోయినారు. అయితే ఆ గ్రూప్ని మార్చేదానికి దాదిలో ఆ అంత సహన శక్తి, సమానికి శక్తి, పరిశీలన శక్తి అన్నీ ప్రత్యక్ష రూపంలో చూపించినారు. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు, నిజంగానే పరమాత్మ పంపించిన ఇన్స్ట్రుమెంట్ ద్వారానే సర్వీస్ బాగా జరుగుతుంది. వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేస్తే ఇంత ఎక్కువగా సర్వీస్ అయ్యే ఉండదు. ఇప్పుడు దాది వాళ్ళు బెంగళూరులో 1954లో వచ్చినారు. 54లో వచ్చి కొంచెం సర్వీస్ ఏమో చేసినారు. అయితే దాది సర్వీస్ చేసిన వాళ్ళే దాదికు విరుద్ధంగా ఇట్లా పని చేసినారు. కొంచెం టైం తర్వాత అయినా వాళ్ళ నుంచి ఏమి చేశాను కానీ. మరి ఆ 54 అంటే 1954 నుంచి 1996 వరకు దాది పూర్తి సౌత్ ఇండియా మొత్తం సర్వీస్ చేశారు. సౌత్ ఇండియా అంటే కర్ణాటక ఒకటే కాదు, ఆంధ్రాలో కూడా ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేసినారు దాది. మరి తమిళనాడులో పోయి ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేసినారు. తమిళనాడులో కూడా దాదియే బీజం వేసినారు సర్వీస్ కోసం. కేరళలో కూడా సర్వీస్ స్టార్ట్ అయింది దాది ద్వారానే, దాదియే బీజం వేశారు. హైదరాబాద్లో కూడా దాది పోయి సర్వీస్ చేశారు. ఈ విధంగా కేరళ, కర్ణాటక, మరి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ సౌత్ మొత్తాల్లో దాదియే బీజం.
ఆ బీజంతో ఇంత విస్తారంగా ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయింది, ఎన్ని సెంటర్స్ ఓపెన్ అయింది దాది ద్వారా. అంత బాగా సర్వీస్ చేశారు. తర్వాత ఆ గ్రూప్ ఏముందో ఈర్ష్యా ద్వేషాని గ్రూప్ వాళ్ళకి రియలైజేషన్ అయింది. నిజంగానే సౌత్ మొత్తం ఇంత బాగా దాది సర్వీస్ చేస్తున్నారు, ఇట్లా సర్వీస్ ఎవరు చేస్తారు? వేరే ఎవరు అంత సహనం చేసుకునేందుకే కాదు సర్వీస్ చేశాను. అట్లా దాది వాళ్ళు బీజం వేశారు. మన హిందూపూర్లో కూడా దాది వాళ్ళే స్టార్టింగ్లో ఎన్నిసార్లు వచ్చి సర్వీస్ చేశారంటే, మొదట్లో ఇక్కడ రెంటెడ్ హౌస్ ఉండింది. ఆ రెంట్ హౌస్ 4000 రూపీస్ అక్కడ ఎంఎస్ రోడ్లా ఉండిందా లేదు రెంట్ హౌస్. అక్కడ రెంట్ ఇచ్చేదానికి హిందూపూర్లో ఎవరు స్టూడెంట్స్ ముందు రానేలేదు. స్టార్టింగ్లో స్టూడెంట్సే ఉండలేదు. మొదటిసారి వచ్చినారు. మొదట్లో ఎగ్జిబిషన్ చేసిన వెంటనే 120 స్టూడెంట్స్ వచ్చినారు. అయితే వాళ్ళని నమ్ముకొని ఆ ఇల్లు తీసుకున్నారు రెంట్కు. తర్వాత చూస్తే అది ఏదో ఒక మాయా ప్రవేశం అయ్యేసి అందరూ వెళ్ళిపోయేసి 6 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా మాతలు మాత్రమే స్పెషల్గా వస్తూ ఉంటాయి. ఆ గౌరమ్మక్క, ప్రేమలీలక్క, ఇంకా రామరత్నక్క, ఇంకా యశోదక్క, ఇట్లా 6 మంది స్టూడెంట్సే వచ్చినారు. అయితే రెంట్ ఇచ్చేదానికి వాళ్ళ దగ్గర అంత ఏమీ డబ్బులు ఉండలేదు అప్పుడంతా. దాది ప్రతి నెల రెంట్ ఇచ్చేసి హిందూపూర్ణ పాలన చేసినారు. ఒకవేళ దాది ఆ రెంట్ ఇచ్చి ఉండలేదంటే మన హిందూపూర్లో ఎన్ని సెంటర్స్ కూడా అయి ఉండదు, అప్పుడే క్లోజ్ అయిపోయి ఉంటుంది. రెంట్ ఇవ్వలేదు. ఆ ఓనర్ ఏం చెప్పాడు, మీరు రెంట్ ఇవ్వలేదంటే ఖాళీ చేసేయండి చెప్పినారు. ఖాళీ చేసేసి ఉంటే ఎక్కడ వచ్చి ఉంటారా అందరూ? మీరందరూ వచ్చి ఉంటారా? లేనే లేదు. సో దాది చూడండి హిందూపూర్ణ కూడా ఎట్లా పాలన చేసినారు స్టార్టింగ్లో. అట్లా ఏదంతా ఊర్లో ప్రాబ్లమ్స్ వస్తుందో, సర్వీస్ చేసిన తర్వాత అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందో, దాది ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి టీచర్స్ని పెట్టినారు. అంటే 5 రూపీస్లో వచ్చిన దాది ఇంత మొత్తం అన్నీ ఎంత చేసి అన్ని చాలా మంది సెంటర్స్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసినారు. అడ్వాన్స్ కూడా దాదియే ఇచ్చినారు. ఎంత అడ్వాన్స్ అది? 10,000. చూడండి ఎంత విశాల హృదయం దాది. దాది ఎప్పుడూ తన కోసం అన్నీ చేసుకోవాలి అనుకోలేదు, సేవార్థంగా అన్నీ చేసినారు. సో ఇట్లా ఇంత విశాల హృదయం, విశాల బుద్ధి ఉండేదానివల్ల ఇంత బాగా సర్వీస్ జరిగింది. అంటే దీని నుంచి ఏం అర్థమవుతుందంటే దాది లోపల ఆ సర్వగుణ సంపన్న స్టేజ్ ఏముందో అది స్పష్టంగా సేవలో కనిపించింది. తర్వాత దాది ఏం చేసినా సరే దాని ఆది మధ్య అంత చూసుకొని త్రికాలదర్శి అయ్యి పని చేస్తూ ఉంటుంది. అనవసరంగా ఎక్కడ డబ్బులు వేస్ట్ కాలేదు, శరీరాన్ని శక్తిని వేస్ట్ చేయలేదు. త్రికాలదర్శి అయ్యి దాది అన్ని పని చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ సంపన్న స్థితి దాదికు చాలా ఈజీగా ప్రాప్తి అయింది.
అంటే దాదీజీ తను ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే అనుకుంటారు. చేయించేదంతా ఎవరు? బాబా చేయిస్తున్నారు. నిరంతరంగా దాదీకు ఆ స్మృతి ఉండే దానివల్ల ప్రతి కార్యం కూడా సక్సెస్ అవుతూ ఉండేది. ఇట్లా ఈరోజు స్లోగన్లో బాబా చెప్పినారు, కర్మ మరియు యోగం ఇప్పుడు బ్యాలెన్స్ పెట్టుకుంటారు, అప్పుడే వాళ్ళు సఫల్ యోగి అవుతారు. అట్లా దాది ప్రతి కర్మం చేసేటప్పుడు బాబాని నా ద్వారా చేయిస్తున్నారు అట్లా అని కర్మం చేస్తూ ఉంటారు. అప్పుడు సఫల్ యోగి అయినారు. ఒకసారి దాది మమ్మ స్మృతి దివస్ రోజు యోగ భవన్లో కిచడి చేశారు. కిచడి అంటే పెసల్పాకు బియ్యం రెండు చేరి చేస్తారు కిచడి. మరి దాది బాగా అనుభవం అయింది, నేను కాదు చేసేది ఈ కిచడి, ఇది బాబా నా చేయిన తిప్పుతూ ఉన్నారు, బాబా చేస్తూ ఉన్నారు అట్లా అని దాది మాకు చెప్తూ ఉంటారు. మేమందరం రౌండ్గా నిలిచి దాది ఏం చేసినా చూస్తూ ఉంటాం. ఎక్కడ పోయినా సరే ఇట్లా ఎగ్జిబిషన్ చూసేట్టుగా అందరూ చేరి, కానీ వీళ్ళందరూ దాది వెనకపోయి చూస్తారు, దాది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు. మేము కూడా అట్లనే నేర్చుకుంటూ ఉంటాం. ఇంత పెద్ద పాత్ర పెట్టేసి దాది తిప్పుతుంది. మళ్ళీ చెప్పినారు, వాస్తవంగా బాబానే నా ద్వారా చేస్తున్నారు ఇది ఎట్లా. ఆ కిచడి ఎంత బాగా ఉండిందంటే అందరూ బాబా తలంపులో తిన్నారు దాన్ని. ఇట్లా కాదు బాగుంది అని తినలేదు, ఆటోమేటిక్లీ బాబా తలంపు వచ్చేసింది ఆ కిచడి తిని అందరికీ. అట్లా ప్రతి ఒక్క పని కూడా దాది తన శరీరాన్ని బాబా ఇచ్చేసి బాబా నా ద్వారా ఈ పని చేస్తున్నారు అట్లా అని స్మృతిలో ఉండి చేస్తారు. అంటే ఫాస్ట్గా ఏమీ చేసే పని లేదు, నిదానంగా చేసినా కూడా ఆ కాన్షియస్నెస్ ఉండాలి. ఏ కాన్షియస్నెస్? నా ద్వారా బాబా చేస్తున్నారు, నా ద్వారా బాబా చేస్తున్నారు. అది కొంచెం కూడా మర్చిపోకుండా దాది చేస్తూ ఉంటారు. మరి అట్లనే రాఖీ కడతారు. రాఖీ కట్టేటప్పుడు ఒక్కొక్కరికి కూడా దాది ఆనంద స్వరూప స్థితిలో ఉండి కడతారు. పరమాత్మ ఎంత ఆనంద సాగర్, ఆ ఆనందాన్ని ఆత్మ అనుభవం చేసేయాలి. అందువల్ల తన దృష్టి ద్వారా ఆనంద సాగర్ బాబా నా ద్వారా రాఖీ కడుతూ ఉన్నారు, పవిత్రతా సాగర్ నా ద్వారా రాఖీ కడుతూ ఉన్నారు. అట్లా అని ఎంతసేపు దృష్టి ఇచ్చి దాది రాఖీ కడుతూ ఉంటారు. ఎవరెవరు కట్టుకున్నారు దాది దగ్గర రాఖీ, ఎంతసేపు చేసినారా లేదా? మరి వాళ్ళు పక్కా అయిపోతారు. పవిత్రతల కానీ బాబా సంబంధాలకు కానీ ఎంత పక్కా ప్రతిజ్ఞ అయిపోతుంది వాళ్ళది. నోటితో చెప్పే మాట లేదు, నేను పవిత్రంగా ఉంటాను అట్లా అని. అయితే ఆటోమేటిక్లీ జీవనం అంతా పవిత్రంగా అయిపోతారు. అంత పవర్ఫుల్ దృష్టితో దాది వాళ్ళ సంబంధాన్ని బాబా దగ్గర పెట్టేసి రాఖీ కడతారు. రాత్రి అంతా కూడా కడుతూ ఉంటారు. సపోజ్ 100 మెంబర్స్ వచ్చినారు అనుకోండి, సాయంత్రం 5 గంటలకు రాఖీ స్టార్ట్ చేస్తే రాత్రి అంతా ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. అంతసేపు ఒక్కొక్కరికి కూడా దాది టైం ఇస్తారు. ఇట్లా ఆపరేషన్ చేసేట్టుగా డాక్టర్ ఒకరికి ఆపరేషన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? పెద్ద ఆపరేషన్, చిన్న ఆపరేషన్ ఉంటుందా లేదా? దాని తగిలినట్టుగా ఆపరేషన్ ఫినిష్ అయ్యే వరకు వాళ్ళు టైం తీసుకుంటారా లేదా? అట్లా దాది ఆత్మలో ఉండే ఆ వికారాన్ని ఆపరేషన్ ఎంత బాగా చేస్తూ ఉంటారంటే దృష్టి ద్వారానే వాళ్ళు పూర్తిగా దాంట్లో లీనమైపోతారు. బాబా తప్ప మాకు ఎవరు లేదు, ఆ స్టేజ్ వచ్చేస్తుంది. అట్లా దాదీది దృష్టి ఉండే అంత పవర్ఫుల్ దృష్టి. అందుకనే భక్తి మార్గంలో కూడా
దేవతలది దృష్టి చాలా వాల్యుబుల్. చెప్తారు, ఒక్క సెకండ్ మమ్మల్ని చూడండి, మీ దృష్టి మాకు కావాలి అట్లా అని చెప్పేసి భక్తి మార్గులు అడుగుతారు. కారణం ఏమంటే ఇప్పుడు సంగం యుగంలో దాది వాళ్ళందరూ అట్లా చేసినారు. ప్రతి కర్మేంద్రియాల ద్వారా దాది చెప్పే ప్రతి శబ్దాలు కూడా వాళ్ళకు వరదానం అయిపోతుంది. ఎవరెవరు విన్నారు దాది శబ్దాలు, వాళ్ళ పర్సనల్ కోసం ఏమేమి చెప్పినారో దాది వాళ్ళ కోసం అది వరదానం అయిపోతుంది. అట్లా మేమందరూ మా పురుషార్థంతో ఏమీ పైన రాలేదు, పురుషార్థమే చేయలేదు. యాక్చువల్లీ దాదిది వరదానాన్ని దృష్టి, వరదాన శబ్దాలు, వరదాన పాలన, దాని ఆధారంలోనే మేమందరూ పైన వచ్చినట్టుగా మాకు అనుభవం అవుతూ ఉంటుంది. అంటే ఏ ప్రకారమైన కష్టానే లేదు, పురుషార్థం చేసినానే అనుభవం లేదు. ఆటోమేటిక్లీ అదన్నీ మాకు ప్రాప్తి అయినట్టుగా మేము అనుభవం చేస్తూ ఉంటాం. జ్ఞానంలో వచ్చిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు పురుషార్థం ఏముంది, ఏం లేదు, అట్లా అనిపిస్తూ ఉంది. అయితే అదంతా న్యాచురలీ ప్రాప్తి అయినట్టుగా అనుభవం అవుతుంది. బాబా చెప్పే స్టేజెస్ అంతా ఇంతవరకు వచ్చిందంటే దాది దృష్టి ద్వారా, దాది మాటల ద్వారా, దాది చేసే కర్మాని కాపీ చేసిన ఆధారంలో అట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఏమి డిఫికల్ట్ మాటనే లేదు. ఇట్లా బ్రహ్మ బాబాని చూసి వాళ్ళందరూ ఫాలో చేస్తారు. మరి నెక్స్ట్ దాదిని చూసి మనం ఫాలో చేస్తూ ఉంటే ఆ స్టేజెస్ వచ్చేస్తుంది. ఇది బయట కాపీ చేసే మాట లేదు, లోపల ఆంతరిక స్థితి ఏముందో ఆ స్థితిని కాపీ చేసే మాట. పరిస్థితి వచ్చినప్పుడు దాదిలో ఉండే ఆ ఏకరస అవస్థ, ఆ సమాన స్థితి, అదన్నీ చూస్తే మాకు కూడా అనిపిస్తుంది పరిస్థితిలో స్టేజ్ ఇట్లా ఉండాలి అట్లా అని. అంటే అప్ అండ్ డౌన్ మాటనే లేదు. ఒక్కసారి కూడా దాదికు ఏ ప్రకారమైన ఫీలింగ్స్ లేదు. ఒకసారి యోగ భవన్లో ఉండేటప్పుడు 5-6 మంది బ్రదర్స్ వచ్చినారు. వాళ్ళకు అక్కడ సెంటర్లో ఏం ప్రాబ్లమో ఏమో తెలీదు. వాళ్ళు వచ్చి దాదీని ఎంత ఎక్కువ తిట్టినారు, గట్టిగా తిట్టినారు. దాది మరి శేషశయ్యాలో ఉండి మహావిష్ణువు ఎట్లా హర్షితంగా ఉన్నారు, లోపల విచార సాగర్ మంత్రం చేసుకొని ఆ స్టేజ్లో దాది ఉన్నారు. నేను కూడా అప్పుడు దాది దగ్గర కూర్చున్నాను. అంత ఎక్కువ తిడుతూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. దాదికు చెప్పినారు, నీకు బుద్ధి లేదా ఏమి అట్లా ఇట్లా అని ఎంత పెద్ద పెద్ద శబ్దాలు యూజ్ చేసినారు. అయినా కూడా దాది చాలా హర్షితంగా ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ పోయిన తర్వాత లాస్ట్లో పోయేటప్పుడు టోలీ ఇచ్చినారు దాది వాళ్ళకి. ఎంత వండర్ఫుల్ దృష్టి ఇచ్చి టోలీ ఇచ్చినారు హర్షితంగా, ప్రీతిగా. వాళ్ళు దాన్ని తీసుకుని ఆయన కూడా దాదికి వార్నింగ్ ఇచ్చిపోయినారు, ఈసారి కూడా మేము చూస్తాం, లేదంటే మేము మధుబనిలో కంప్లైంట్ ఇస్తాం అని చెప్పి దాదికి వార్నింగ్ ఇచ్చేసిపోయినారు. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత పెద్ద శబ్దాల్లో కూడా దాది ఫేస్లో ఏమీ ఫీలింగ్స్ లేదు. పోయిన తర్వాత అడిగితే దాది ఏం చెప్పారంటే, ఇట్లా ఇప్పుడు కోతి అది డాన్స్ చేయించే వాళ్ళు చేయిస్తారా లేదు, ఆ కోతి డాన్స్ చేసేది చూసి మనకేమనిపిస్తుంది, నవ్వు వస్తుందా లేదా? అట్లా ఈ డ్రామాలో వాళ్ళ పార్టే అట్లా ఉంది. ఆ పార్ట్ను చూసేసి నాకు అదే స్మృతి వచ్చింది. వాళ్ళు ఎట్లా కోతిని ఆడించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దానికి ఎట్లా ఎట్లా చేస్తారో అట్లా అనిపిస్తూ ఉండేది. నాకేమీ అనిపించలేదు. అయితే బాబా నా సైడ్ ఉండే దానివల్ల అక్కడ ఎవరికి తప్పు ఉంటే వాళ్ళకే కదా ఫీలింగ్స్ ఉంటుంది. దాదిది ఏమీ తప్పు లేదు, బాబా చెప్పినట్టుగా దాది చేస్తూ ఉన్నారు, ఏమీ తప్పే లేదు. మరి ఫీల్ ఎందుకు చేసేది? తర్వాత వాళ్ళకే రియలైజ్ అయ్యి ఒకరోజు వచ్చి దాదికు సారీ చెప్పినారు. ఈ విధంగా
మేము మాట్లాడింది చాలా తప్పైపోయింది, వాస్తవంగా మీది కాదు మిస్టేక్స్, అక్కడ ఉండే ఎవరిదో తప్పు అయిపోయింది అట్లా అని దాదికి వచ్చి సారీ చెప్పినారు. ఇట్లా దాది ప్రతి పరిస్థితిలో కూడా సాక్షి అవస్థ. మరి సాతి బాబాకు సాతి అయ్యి పరిస్థితికు సాక్షిగా ఉండి అన్నీ చూస్తారు. అందువల్ల దాదికు లోపల ఉండే స్థితి కొంచెం కూడా హల్చల్ కాదు, ఏకరస్ అవస్థలో శాంతిగా ఉంటారు. బాబాని సాతి చేసుకునే దానివల్ల బాబా చెప్పే పాయింట్స్ అంతా దాదికు మనసులో వస్తూ ఉంటుంది. మరి పరిస్థితిని సాక్షిగా చూస్తారు. మళ్ళా అనుకుంటారు, నాది ఇక్కడ ఏముంది, డ్రామాలో ఏముంటే అదే కదా జరిగేది. పక్కా డ్రామా పైన కూడా దాదికు పక్కా నిశ్చయం. సాక్షి అవస్థను బాగా పక్కా ప్రాక్టీస్, సాతి స్టేజ్న బాగా పక్కా ప్రాక్టీస్ చేసుకున్నారు. అందువల్ల పరిస్థితి ఏం వచ్చినా సరే దాంట్లో దాని స్థితి కొంచెం కూడా అప్ అండ్ డౌన్ కాదు. లేదంటే ఎన్ని సంవత్సరాలు దాది భాష లేని ప్లేస్లో వచ్చి ఉన్నారు, ఆ భాషనే తెలీదు దాది. అది ఏం కన్నడ భాష ఏం నేర్చుకునే లేదు దాది. బాబాని చెప్పినారు, దాది నువ్వేమి కన్నడ భాష నేర్చుకునేది అవసరం లేదు. అయినా భాష తెలియలేదంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ అవుతుందా లేదా, ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. దాది ముందే ఏమేమో కన్నడలో మాట్లాడుకుంటారు, రాంగ్గా మాట్లాడుకుంటారు. దాదికి ఆ భాష రాదు, అందుకే ఊరిగా చూస్తూ ఉంటారు. ఇట్లా బేబీస్కు ఏమి అర్థం కాదు, ఊరిగా చూస్తూ ఉంటారు. అట్లా చూస్తాం, మళ్ళీ అడుగుతారు దాది ఏం వాళ్ళు చెప్పినారు అట్లా. అట్లా జరిగిందా లేదు, మీరు చూసినారా దాది? తర్వాత దాది అడుగుతారు ఏం చెప్పినారు వాళ్ళు అట్లా అని. వాళ్ళు ఏం రాంగ్ అంతా చెప్పింది మన దాదికి చెప్పేదానికి లేదు కదా. అయినా కూడా దాదికి ఏమి ఫీలింగ్ లేదు, చెప్పినా కూడా ఏం ఫీల్స్ లేదు దాది. అంటే అట్లా భాష రాని ప్లేస్లో కూడా దాది ఎంతో స్థిరంగా ఉండి సర్వీస్ చేసినారు. తర్వాత దాది చెప్పినారు, నాకు ఈ భాష రానిదే మంచిది, ఎందుకంటే నాకంటే తర్వాత వచ్చే వాళ్ళందరూ ముందు పోయేదానికోసం వాళ్ళకు సర్వీస్ ఛాన్స్ కోసం ఈ విధంగా నేను భాష నేర్చుకోవద్దు బాబాని చెప్పినారు అట్లా అని చెప్పారు. భాష తెలిసి ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలంతా ఎంత వండర్ఫుల్గా ఉంటుంది, విని అర్థం చేసుకుంటే సాక్షిగా ఉండేదే మంచిది అని అనిపించింది అది. అట్లా వాళ్ళు స్టార్టింగ్లో అంతా కొంచెం పరమాత్మని గురించి సరిగ్గా అర్థం కాని వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు, మన దాదికి కూడా ఏమేమో చెప్తూ ఉంటారు. ఒకసారి పుట్టపర్తికి పోయినారు, వాళ్ళే పిలిచినారు, మృత్యుంజయ్ వాళ్ళు పిలుచుకుపోయినారు దాదీని, సాయిబాబాని మీట్ చేసాని కోసం. అయితే మన దాది కోసం వాళ్ళు అక్కడ ఒక చైర్ కూడా ఇవ్వలేదు కూర్చునేదాన్ని, ఎంతసేపు నిలుస్తూ ఉన్నారు. లాస్ట్లో ఏం చెప్పినారంటే సాయిబాబా ఇప్పుడు మీట్ చేశాను కాదు అని చెప్పేది. సరే దాది వచ్చేది, ఎంతసేపు వెయిట్ చేసి వచ్చినారు. అయినా కూడా ఏమి ఫీలింగ్స్ లేదు. డ్రామా మీకు ఇతన అచ్చా పార్ట్ అని చెప్పినారు. అంటే నా భాగ్యం లేదు పాయింట్ కాదు, సాయిబాబాకు భాగ్యం లేదు, భగవాన్ బిడ్డ వచ్చి కూడా మిలన్ చేశాను కాలేదు ఆ సాయిబాబా. ఎంత వండర్ఫుల్, దాది ఎంత బాగా పాయింట్నే ఇది చేసుకున్నారు, సమాధానం చేసుకున్నారు. నేను పరమాత్మ పంపించినారు నాన్నే ఆత్మకు సందేశం ఇచ్చి కొంచెం ఆస్తి ఇప్పించేదానికి, అయితే కూడా సాయిబాబా దాన్ని పోగొట్టుకున్నారు. ఒక్క సెకండ్ కూడా బయట వచ్చి దాదినే ఓం శాంతి చెప్పి ఏమి అడగనే లేదు. ఎంతసేపు నిలిచినారు, చెప్పినారు కూడా. ఖాస్ బ్రహ్మకుమారి దాది వచ్చినారు మిమ్మల్ని మీట్ చేసాని కోసం అట్లా అని వాళ్ళు ఒప్పుకోనేలేదు. అంటే అంత మాటలంతా కూడా సహనం చేసుకున్నారు దాది. ఎన్ని మాటలు సేవలో సహనం చేసుకొని ముందు వచ్చినారు.
తర్వాత ఎవరెవరు వచ్చినారు ధ్యానంలో దాది పోయిన తర్వాత వాళ్ళలో 5-6 మంది చెప్పినారు, మేము దాది ఉండేటప్పుడు పట్టించుకునే లేదు, ఇప్పుడు దాది వాల్యూ మాకు ఎంత బాగా తెలుస్తుంది. అంటే అర్థమవుతుంది దాది ఉండేటప్పుడు ఎంత పవర్ తీసుకుని ఉంటే ఎంత బాగుండి ఉంటుంది. అయితే మేము అప్పుడు దాదిని పట్టించుకునే లేదు అట్లా అని చెప్పేది. ఇట్లా దాదీది వాల్యూవే చాలా పెద్ద, దాదీది మాటలు చాలా వాల్యుబుల్. ఇప్పుడు దాది శబ్దం వినాలా అని చాలామంది అనుకుంటారు. అప్పుడు దాది 2 hours 3 hours కూడా కూర్చొని క్లాస్ చేస్తూ ఉంటుంది. ఆ భాగ్యం లేని వాళ్ళు అప్పుడు రానేలేదు. ఇప్పుడు ఆ భాగ్యం తీసుకునేడానికి కావాలంటేనే అది పాసిబులే లేదు. దాది దృష్టి ఎంత వాల్యుబుల్, దాదిది పాలన ఎంత వాల్యుబుల్. ఎంతమంది పట్టించుకోకుండా పోయినారు, వాళ్ళందరూ ఇప్పుడు వస్తూ ఉన్నారు. అట్లనే ప్రతి ఒక్క స్టేజెస్ కూడా జరుగుతుంది, ప్రతి జనరేషన్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా బ్రహ్మబాబా ఉండేటప్పుడు చాలామంది పట్టించుకోలేదు. బ్రహ్మబాబా పోయిన తర్వాత మరి గుల్జార్ దాది శరీరంలో భగవాన్ వచ్చినారు, అది కూడా చాలామంది పట్టించుకోలేదు. తర్వాత గుల్జార్ దాది పోయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది అయ్యో మధుబన్లో పోయి మేము బాబాని చూడాలి కదా అని అనుకుంటారు. అట్లనే దాది వాళ్ళ స్టేజెస్ కూడా, కుమారిక దాదిని ఎంతమంది మిస్ చేశారు, దీదీని ఎంతమంది మిస్ చేశారు. వాళ్ళందరూ చాలా వాల్యుబుల్ సోల్స్. ఎవరు వాళ్ళందరినీ కూడా చూసి పాలన తీసుకున్నారు, చాలా పెద్ద భాగ్యం అది. ఇట్లా భాగ్యశాలి ఆత్మలది భాగ్యం మనం తీసుకోవాలి, మిస్ చేయకూడదు. ఆ శబ్దాలు పరమాత్మ శబ్దాలు ఎంత వాల్యుబుల్. ఈ సంగం యుగంలో మాత్రమే కదా, తర్వాత మనకు దొరకదు భగవాన్ వాచా కూడా. అందువల్ల ఎంతవరకు మనం ఈ సంగం యుగంలో ఉంటామో అంతవరకు భగవాన్ వాచాన్ని అట్లీస్ట్ మిస్ చేయకుండా మనం వింటూ ఉండాలి. ఎంత రహస్యాలు ఉంది పరమాత్మ మహావాక్యాలు. ఎంతమందిది క్లాసెస్ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆ క్లాసెస్ అంతా విని దానంతా ప్రాక్టికల్లీ తీసుకుని వస్తూ ఉంటే ఎంత మంచి భాగ్యం దొరుకుతుంది. అయితే ఇప్పుడు టైం కూడా చాలా తక్కువ టైం ఉంది. వినిందంతా అట్లీస్ట్ మనసులో రివైజ్ చేసుకొని అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే చాలామంది ఎంత మాటలు విన్నారు అవన్నీ మర్చిపోతూ ఉన్నారు. ఎందుకోసం మర్చిపోవాలి? వేరే మాటలంతా మనసులో వచ్చేస్తుందా లేదా? వ్యర్థ మాటలు. బాబా ఈరోజు చెప్పినారు, వ్యర్థ మాటలు మరి సాధారణ మాటలు ఎంతంత బుద్ధిలో ఉంటుందో అంతంత ఈ వాల్యుబుల్ శబ్దాలు, భగవాన్ చెప్పే శబ్దాలు మనసు నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని ప్రాక్టికల్లీ తీసుకొచ్చేదానికి కాదు. ఈ సమయానుసారంగా వ్యర్థ మాటలు సాధారణ మాటలు కూడా మంచిది కాదు. వికర్మ అనే అర్థం పాపాని లిస్టులోనే వచ్చేస్తుంది వ్యర్థ మాటలు. సో చాలామంది చెప్తారు, ఏముంది మేము ఊరికే మీట్ చేసుకున్నాం, సాధారణంగా 1 hour టైం పాస్ కోసం మాట్లాడుతున్నాం చెప్తారు. టైం పాస్ కోసం ఎవరైనా మాట్లాడతారు? టైం పాస్ కోసం దానికోసం మాట్లాడుకోకూడదు. ఊరికే బోర్ అయింది అని చెప్పి ఇంకొకరి ఇంటికి పోయి మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాటలంతా కూడా ఈ సమయానుసారంగా వేస్ట్ మాటలు, సాధారణ మాటలు. అట్లా ఉంటే వంచిత అయిపోతాం మనం ప్రాప్తి నుంచి. సో ఈ సంగం యుగంలో మనకు ముఖ్యంగా భగవాన్ అవతరణ అయిన సమయంలో 2 మాటలు మనకు ప్రాప్తి కావాలి. 2 కంపల్సరీగా తీసుకోవాలి. అది ఏమంటే, ఒకటి ఖుషి, మనసులో సంతోషం ఉండాలి. ఇంకొకటి శక్తి, మనసులో శక్తి కావాలి. ఈ 2 మనకు సంగం యుగంలోనే ప్రాప్తి అవుతుంది. ఈ పరమాత్మ చెప్పే మహావాక్యాల ఆధారంలో, బాబా చెప్పే జ్ఞానాన్ని ప్రాక్టికలీ తీసుకొచ్చే ఆధారంలో మనకు ఈ 2 సంఘంలోనే ప్రాప్తి. సో పరమాత్మ ద్వారా ప్రాప్తి అయిన ఆ ఖుషి ఏముందో దానిదే గాయనం ఉంది.
దాని గాయన ఏమంటే అతీంద్రియ సుఖం. అందుకే చెప్తారు అతీంద్రియ సుఖాన్ని మీరు అనుభవం చేయాలంటే ఈ సంగం యుగంలో ఉండే వాళ్ళకి అది అనుభవం అవుతుంది. సంఘంలో కూడా ఎవరు ఉన్నారు? సత్యమైన బ్రాహ్మణ్, అర్థమైందా? సత్యమైన వైష్ణవ్, సత్యమైన యోగిలు, వాళ్ళకు మాత్రమే సంగం యుగాన్ని ప్రాప్తి ఉంటుంది. ఈ సమయంలో ఈ సంగం యుగంలో మనం సత్యమైన యోగి కాలేదు, ఊరికి ఆర్టిఫిషియల్ యోగిగా ఉంటే వాళ్ళకి ఏమి అతీంద్రియ సుఖం దొరకదు. ఏ యోగికు దొరుకుతుంది అతీంద్రియ సుఖం? అటయోగిలకు దొరుకుతుందా? ఆర్టిఫిషియల్ యోగికు దొరుకుతుందా? సత్యమైన యోగి. సత్యమైన యోగి అంటే ఎవరు? నిరంతరంగా దేహీ అభిమాని అయ్యేసి బాబా తలంపు చేసేవాళ్ళు. ఎప్పుడు మన ఆత్మ అభిమాని అయ్యేసి బాబా తలంపు చేసుకొని ప్రతి కార్యం కూడా బాబా తలంపులో ఉండి చేస్తూ ఉంటాము, అప్పుడే అతీంద్రియ సుఖం ప్రాప్తి అవుతుంది. మనం ముఖ్యంగా కార్యం దేని ద్వారా చేస్తాం? కంటి ద్వారా చేస్తాం, నోటి ద్వారా చేస్తాం. నోటికి 2 పని, కంటికి ఎన్ని పని? చూసేది ఒకటే కదా. మరి చెవి ద్వారా పని ఉంటుంది, చేయి ద్వారా పని, కాలు ద్వారా పని ఉంటుంది, ఇంతే కదా. సో దీని ద్వారా ఏం పని చేస్తామో అది శ్రీమత్ ఆధారంలో బాబా తలంపులో ఉండి ఎప్పుడు మనం పని చేస్తామో అప్పుడే మనకు అతీంద్రియ సుఖం ప్రాప్తి అవుతుంది. బాబా తలంపులో ఉండి శ్రీమత్ ఆధారంలో ఏ పని చేస్తామో, ఈ చూసేది కానీ, మాట్లాడేది కానీ, తినేది కానీ, వినేది కానీ, అప్పుడు దాని సుకర్మ అని చెప్తాం. సుకర్మ అంటే వికర్మాలని పరివర్తన చేస్తూ పోయేది, వికర్మాన్ని జయించేది. వికర్మాన్ని జయించే పని సుకర్మ. వికర్మ ఎప్పుడవుతుంది? దానికోసం వేరే టైం లేదు. వికర్మం చేసే పని దేహాభిమానంలో ఉండి చూసేది, దేహాభిమానంలో ఉండి మాట్లాడేది, దేహాభిమానంలో ఉండి తినేది, దేహాన్ని అభిమానంలో ఉండి వినేది, కూర్చునేది, చేసేది, అదన్నీ వికర్మాని లిస్ట్లో వచ్చేస్తుంది. దాని ఎవ్రీ సెకండ్ అటెన్షన్ ఇచ్చి సుకర్మలా పరివర్తన చేస్తూ పోతూ ఉంటారు. ఎవ్రీ సెకండ్ మనం ఇప్పుడు చూస్తాం. సాధారణ దృష్టి లేకుండా అలౌకిక దృష్టిలో చూసేది సుకర్మ, సాధారణ దృష్టిలో చూసేది వికర్మ అయిపోతుంది, సాధారణ పని అయిపోతుంది. సో అప్పుడు అతీంద్రియ సుఖం ఎక్కడ అనుభవం అవుతుంది? ఖుషి ఎక్కడ ఉంటుంది? జీవనం. అందుకే బాబా చెప్తారు, ప్రతి ఒక్కది చూసేటప్పుడు అలౌకికంగా చూడండి. ఏ పరిస్థితి జరిగినా దాన్ని అలౌకికంగా చూడండి. ఏ సీన్ మీ కంటికి కనిపిస్తుందో ఆ సీన్ని అలౌకికంగా చూడండి. ఎవరు మీ ముందు వస్తారో వాళ్ళని అలౌకికంగా చూడండి. ఇట్లా ముఖ్యంగా చూసే విధాన ఆధారంలోనే మన ఆలోచన కూడా చేస్తాం. ఆలోచన చేసే విధానంలోనే చూసేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆలోచనకు చూసేదానికి చాలా కనెక్షన్ ఉంది. ఆ ఆలోచన దేహాభిమానంలో ఉండి చేస్తే అన్నీ వికర్మమే అవుతుంది. ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అయింది వికర్మం. కలియుగ అంతు సమయంలో పవర్ఫుల్గా అయిపోయింది. అది అట్లనే పని చేస్తూ ఉంది, ఆటోమేటిక్ పని. వికర్మమే ఆటోమేటిక్లీ అవుతూ ఉంది. అయితే సుకర్మం చేయాలంటే అటెన్షన్ ఇచ్చి దాన్ని మార్చుకోవాలి, మార్చే పని. అందుకే సంగం యుగం పరివర్తన యుగం. సంఘంలో పరివర్తన కార్యం జరుగుతూ ఉంటుంది. సుకర్మాని యుగం ఇది. ఎప్పుడు సుకర్మాని యుగంలో కూడా వికర్మం చేస్తే
వంచిత అయిపోతాం మనం ప్రాప్తి నుంచి. సో ఇప్పుడు సుకర్మం చేస్తే అటెన్షన్లో ఉండి చేయాలి. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు చెక్ చేసుకోండి, ఎట్లా మాట్లాడుతున్నారు చెక్ చేసుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు బాబా చెప్పినారు. లేచే టైం కూడా లేచేటప్పుడు అలౌకికంగా లేస్తారా, సాధారణంగా లేస్తారా? అమృత వేళ ఎట్లా లేస్తారు మీరు? ఊరిగా లేచిన తర్వాత అన్ని పని అయిన తర్వాత బాబా గుడ్ మార్నింగ్ చెప్తారా? కానీ తెరిచిన వెంటనే చెప్తారా? ఇక్కడ చాలా సూక్ష్మ మాటలు, ఇదంతా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకొని మొదటి సెకండ్, మనం లేచిన మొదటి సెకండ్ నుంచే సుకర్మం చేసేది స్టార్ట్ చేయాలి. రోజంతా 24 గంట సేపు. ఎన్ని సెకండ్? 24 గంట సేపులో అన్ని సెకండ్ కూడా వాల్యూ ఇచ్చి మనం చెయ్యాలి. ఒక్కొక్క సెకండ్ కూడా వాల్యూ ఉంది ఈ సంగం యుగాన్ని. ఒక రోజులో ఒక్కొక్క సెకండ్కు వాల్యూ ఉంటుంది. అయితే ఆ సెకండ్ మిస్ అయిందంటే ఆ వాల్యూ దానికి వెళ్ళిపోయింది, లేదు, వాల్యుబుల్ లేదు. అందుకే భక్తి మార్గంలో సెకండ్ది వాల్యూ. ఏ సెకండ్ది వాల్యూ? సాక్షాత్కారమైన ఆ సెకండ్ది వాల్యూ చాలా వాల్యూ ఇస్తారు భక్తి మార్గంలో. ఒక్క సెకండే దేవత కనిపించేది. ఆ ఒక్క సెకండ్ కనిపించినప్పుడు వాళ్ళు ఎంత సంతోషం అయిపోతుంది. ఆ ఒక్క సెకండ్కే ఎంత టైం వాళ్ళు పురుషార్థం చేస్తారు, నౌదా భక్తి చేస్తారు. నౌదా భక్తి అంటే ఎంత భయంకరంగా భక్తి చేస్తారు. 9 రకాల భక్తి హఠంతో చేస్తారు. దాంట్లో ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు, ఎన్ని రోజులు కోల్డ్ వాటర్లో స్నానం చేస్తారు, ఎన్ని రోజులు, అదంతా కష్టంగా ఉండాలి. ఊరిగా ఒక్క సెకండ్ సాక్షాత్కారానికి కోసరం చాలా రోజులు, అది కూడా వింటర్లో. వింటర్ అంటే చలికాలంలో చల్లగా ఉండే నీళ్ళలో పోయి స్నానం చేస్తారు ఒక్క సెకండ్ సాక్షాత్కారానికి. ఆ స్నానమే కాదు, ఎన్ని రోజులు తినకుండా ఉంటారు, ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు, ఎన్ని రోజులు పరమాత్మ మాటలే వినాలి, వేరే ఏం వినకూడదు అని అనుకుంటారు. ఎంత నియమాలు ఫాలో చేస్తారు నౌదా భక్తి టైంలో, ఆ ఒక్క సెకండ్ సాక్షాత్కారానికి. అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు వాళ్ళకు ఆ ఒక్క సెకండ్ వాల్యుబుల్. ఎందుకంటే మన జీవనంలో మనం ప్రతి సెకండ్ అటెన్షన్ ఇచ్చి మన సంకల్పాలనే పరివర్తన చేసుకుని పోతూ ఉండాలి. ఎవ్రీ సెకండ్ సంకల్పాన్ని మార్చుకోవాలి. లేదంటే సంకల్పం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, మాటలు సాధారణంగా వస్తూ ఉంటుంది. అప్పుడు మన దేవతాది సాక్షాత్కారం ఏమవుతుంది? వాళ్ళు వాల్యూ ఇయ్యరు. వాల్యుబుల్ దేవతలకు మాత్రమే సాక్షాత్కారాన్ని వాల్యూ ఉంటుంది. అట్లా మరి బాబా చెప్పినారు, మీ మాటలు ఏమేమి ఉందో అదన్నీ కూడా వాళ్ళకు సత్వచన్ మహారాజా వాల్యుబుల్ మాటలు అయిపోతుంది. ఒక సెకండ్ నా దగ్గర మాట్లాడు అని దేవతకు చెప్తారు. మరి మీ సంకల్పాలు వాళ్ళకు వరదానం అయిపోతుంది. వాల్యుబుల్ సంకల్పాలు భక్తాత్మలకు వరదానం అయిపోతుంది. అందువల్ల మనది ఇప్పుడు జీవనం ఎట్లా ఉండాలి? దాది వాళ్ళందరిది ఆ విధంగా జీవనం. ఈరోజు వాణి విన్నారు కదా, అట్లనే జీవనం వాళ్ళది. 14 సంవత్సరాలు బట్టి చేశారు. ఆ 14 సంవత్సరాలు బట్టిలో వాళ్ళు ఒక్క శబ్దం కూడా వేస్ట్ మాటలు మాట్లాడలేదు, ఒక్కరిని కూడా సాధారణంగా చూడలేదు. 14 సంవత్సరాన్ని బట్టిలో ఈ ఆత్మ బిందు 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 అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. 14 years కంటిన్యూగా 24 hours ఎవ్రీడే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
మరి వాళ్ళ సంకల్పం పైన వాళ్ళ అటెన్షన్ ఇస్తూ ఉంటుంది. బాబా చెప్పే సంకల్పమే నాకు ఉండాలి అట్లా. సో ఆ 14 సంవత్సరాలు ఏం బట్టి చేసినారు, తపస్య చేసినారు. ఆ తపస్యాది వాల్యూ ఎంత ఉందంటే వాళ్ళు శాస్త్రంలో వచ్చింది. రామ 14 సంవత్సరాలు వనవాసంలో పోయి 14 years వనవాసం చేసినారు. ఇక్కడ 14 years వనవాసం అంటే లౌకిక మాటలంతా త్యాగం చేసి అలౌకికంగా ఉండే ఎంత మనసు పైన అటెన్షన్ ఇచ్చినారు. బాబా తన జొతలో ఉండే దానిపైన అటెన్షన్ ఇచ్చినారు. సదా బాబాని సాక్షి చేసుకునే దాంట్లో అటెన్షన్ ఇచ్చినారు. అది తపస్య అంటే. తపస్య ఊరిగా చల్తే తిరితే వేరే వేరే మాటలంతా వచ్చి ఇక్కడ వచ్చి కూర్చునేప్పుడు 5 నిమిషాలు అది కామెంటరీ వినేసి అది వినేదే పని. దాని స్వరూపం అయినారా కామెంటరీది. కామెంటరీ ఊరిగా వింటూ ఉండేది. ఎంతవరకు స్వరూపం అయినారు దాన్ని, అది చాలా ముఖ్యం. స్వరూపం అయ్యేది లేదంటే మాయది రాయల్ స్వరూపం వచ్చేస్తుంది, సూక్ష్మ స్వరూపం వచ్చి మనసులో నిలుచుకుంటుంది మాయ. సో మాయ ఎప్పుడు మనసులో కానీ మాటలో కానీ వచ్చేసిందంటే వాళ్ళకు ప్రాప్తి ఏముంది, ప్రాప్తి నుంచి వంచిత అయిపోతారు. సో అందుకే బాబా చెప్తారు ఇంకా ఒక 10 years కూడా లేదు బాకీ. 10 years ఉందా వినాశాన్ని, కలియుగ వినాశాన్ని. అంటే మనందరూ మారలేదంటే నువ్వు ఎట్లయినా ప్రపంచం మారిపోతుంది. బాబా టైం ఇచ్చినారు మారేదానికి. ఇంకా ఫుల్ అటెన్షన్లో మారలేదంటే అది పాటుగా మారిపోతుంది, దాని పని చేస్తూ ఉంటుంది ప్రకృతి. తర్వాత సతయుగం వచ్చేస్తుంది. మరి అప్పుడు అనుకుంటారు నేను సంఘంలో ఉండేటప్పుడే ఇవన్నీ చేసి ఉంటే ఎంత బాగుంటుంది అట్లా. సంఘంలో కూడా ఇప్పుడు ఎంత టైం జరిగిపోయింది. ఈ లాస్ట్ టైం వచ్చేసి కొంచెం పనిష్మెంట్ తీసుకునే టైం వచ్చేస్తుంది. నాసా వాళ్ళు అనౌన్స్ చేశారు, సోలార్ ఎనర్జీ వచ్చేస్తుందంట, టోటల్ ఇంటర్నెట్ అంతా స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు షార్ట్ పీరియడ్. అవునా? అంటే తర్వాత ఆన్లైన్ క్లాస్ కూడా ఉండదు మరి. ఇంటర్నెట్ ఇప్పుడైనా ఆన్లైన్లో క్లాస్ వింటున్నారు. ఇప్పుడు చాలామంది మిస్ చేస్తున్నారు. తర్వాత ఆన్లైన్ క్లాసు మిస్, మరి వచ్చిపోయేది కూడా కష్టం. ఇప్పుడు కరోనాది సెకండ్ వేవ్లో లాక్డౌన్ ఎన్ని రోజులు ఉండింది. ఇప్పుడు ఈ నెల ఏమో కొంచెం ఫ్రీగా ఉన్నారు, ఈ నెల మాత్రమే. మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి తిరిగి 3వది వస్తుంది అని చెప్పినారు. ఆ 3వది దీనికంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది చెప్పినారు. అప్పుడు మన బయట గేట్ బయట కూడా పోయేదానికి లేదు. ఏ సామాన్ కావాలంటే కూడా పోయి తీసుకునేదానికి. ఈ కరోనా పోని ఇది వేరే విషయం. తర్వాత ఈ గృహ యుద్ధాలు స్టార్ట్ అవుతుంది కదా. గృహ యుద్ధాలంటే సివిల్ వార్, ఒకరిని చంపేది, ఊరిగానే మతభేదాలు వచ్చేస్తుంది, మత కలహాలు వచ్చేస్తుంది. అది ఇంకా భయంకరం. ఈ కరోనా కంటే భయంకరం అది మత కలహాలు. ఈ కరోనాది ఏమో పరస్పరంగా ఏమీ అట్లా భయం లేదు. ఈ రోగం చిన్న వైరస్ కోసం భయం అంతే. అది మరి మనుషుల దగ్గర భయం వచ్చేస్తుంది. ఏ మనిషి ఎట్లనో మనం చెప్పేదానికి లేదు. చూస్తే మనకు మంచి వాళ్ళలాగానే ఉంటారు, మరి మనకే హింస చేసేసిపోతారు. అట్లా రోడ్ అంతా ప్రక్కన అది పారే టైం వచ్చేస్తుంది. అప్పుడు బాబా చెప్పినారు మీరు బయట పోయేదానికే లేదు, కాలు బయట పెట్టేదానికే లేదు. ఎక్కడ చూసినా బ్లడ్, రక్తం అది పారేది. అది ఊరిగే మాట కాదు, నిజంగానే ఇప్పుడు జరుగుతుంది. ఆ టైంలో ఏం చేస్తారు క్లాస్ అంతా మీరు మరి అప్పుడు కరెంట్ కనెక్షన్ కూడా ఉండదు, కట్ చేసేస్తారు.
ఇంటర్నెట్ కనెక్షన్ కట్. అంటే అదంతా జల్దీ వచ్చేసింది అని అర్థం. టైం మారేదానికి టైం జల్దీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం యోగ శక్తిని జమ చేసి పెట్టుకున్నాం, ఈ యోగ శక్తి లాస్ట్లో పనికొస్తుంది. దాది వాళ్ళందరూ కూడా ఆ 14 సంవత్సరాలు చేసిన యోగ శక్తిని జమ చేసిన దానివల్ల సర్వీస్లో వాళ్ళ శక్తి బాగా యూజ్ అయింది. ఎక్కడెక్కడ సర్వీస్ చేసడానికి శక్తి యూజ్ చేశారు. మనకు మన రక్షణ కోసమే శక్తి కావాలా లేదా, సర్వీస్ ఏం చేస్తారు ఆ టైంలో సర్వీస్ చేశానులే. సర్వీస్ కూడా ఇప్పుడు మనసా సేవ తప్ప వాచా సేవ చాలా వరకు స్టాప్ అయింది. ఎక్కడైనా పోయి ప్రోగ్రామ్ చేస్తాం, అదన్నీ కూడా స్టాప్ అయిపోయింది. ఎక్కడ పోయి ప్రోగ్రామ్ చేస్తారు? మన దగ్గర ప్రోగ్రామ్ చేసుకునేదానికి కూడా మనకు ప్రాబ్లమా లేదా? దగ్గర కూర్చోకూడదు, దూరం కూర్చోవాలి. ఇంకా ఏమేమి చేస్తారు? ఇప్పుడే ఇదన్నీ కొన్ని రోజులు పోతే ఇది కూడా లేదు. ఒకరు చూసేదానికే లేదు. మీ ముఖాన్ని మేము చూడం, మా ముఖాన్ని మీరు చూడాలి, అట్లా అయిపోయింది. ఇంటర్నెట్లో కూడా చూసేదానికి లేదు. ఆ విధంగా అందరూ అయిపోతారు. లాస్ట్లో ఓన్లీ ఆత్మ, నేను, నా కనెక్షన్ పైన శివబాబా దగ్గర, అంతే. వేరే ఏ మనిషి దగ్గర ఇట్లా కనెక్షన్ అది ఇది లేనే లేదు. ఇట్లా బ్రహ్మ భోజనం లేదు. ఆ టైంలో చెప్పినారు బాబా, ఎవరెవరు శరీరం వదిలేస్తారు వాళ్ళ కోసం తిథి అన్ని చేసే వాళ్ళు కూడా ఉండరు, ఎవరు ఉండరు. ఇట్లా బ్రహ్మ భోజనం చేసేవాళ్ళు ఉంటారా? మన కోసమే ఉంటారా? చెప్పేదానికి లేదు. ఎవరి కోసం ఎవరు బ్రహ్మ భోజనం కానీ తిథి కానీ అంతిమ సంస్కారం చేసేవాళ్ళు కూడా లేదు. ఫ్యామిలీ మొత్తం ఎట్లా పోతుందో చెప్పేదానికి లేదు. ఇప్పుడు కూడా కొన్ని ప్లేస్లో కరోనా ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి ఉంటే ఆ ఫ్యామిలీ అంతా పోయి ఎవరికి ఏం చేస్తారు అంటే ఆ సమయం ఇప్పుడు దగ్గర వచ్చింది. ఆ సమయం పోని ఎట్లయినా ఉండని, ఏదైనా కానీ మీ మనసు ఎట్లా ఉంది చూసుకున్నారా? మీ యోగాని స్థితి ఎంత ఉంది చూసుకున్నారా? అట్లా టైంలో మనం ఎట్లా ఉంటాం? మన మనసు ఎట్లా ఉంటుంది? ఎవరు ఉండరు మన దగ్గర మాట్లాడేదానికి. మనం ఎట్లా ఉంటాం ఆ సమయంలో? స్టేజ్ ఏం మీది, అది అనుకుని చూడండి. అందుకే ఎక్కువగా ఇప్పుడు అశరీరి అయ్యి శివబాబా దగ్గర మాత్రమే మాట్లాడేది బాగా నేర్చుకోవాలి. భగవాన్ దగ్గర మనసు మాట్లాడుతూనే ఉండాలి. రక్షక్ ఒక్కరే శివబాబా, ఒక్కరే ఆధారం, వేరే ఎవరు ఏ ఆధారం ఉండదు. లాస్ట్లో ఏ ఆధారం ఉండదు. ఎట్లా ఇప్పుడు కొట్టుకుని పోయేవాళ్ళు ఒక గడ్డి ఆధారం తీసుకుంటే ఏమవుతారు? ఫ్లడ్ వస్తుంది కదా, వరదల్లో ఎంతమంది కొట్టుకొని పోతారు. వాళ్ళు దేని పట్టుకొని వాళ్ళకు రక్షణ అవుతుంది? గడ్డిని పట్టుకుంటే రక్షణ అవుతుందా? అది కూడా చేత వచ్చే అది వెళ్ళిపోతుంది, అందరూ పోతారు. అందుకు శివబాబా చెప్తారు, భగవాన్ ఆధారం తప్ప, యోగాని ఆధారం తప్ప ఏమీ లేదు. యోగా సరిగ్గా ఎవరికి కుదురుతుంది? యోగం కూడా మనకు కుదరాలి కదా. అట్లా టైంలో ఇప్పుడు నుంచే మన కర్మాన్ని సరి చేసుకోవాలి. కర్మం శ్రేష్టంగా లేదంటే కూడా యోగం కుదరదు. అర్థమైందా? ఏదో వికర్మం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఆ టైంలో మనకి ఎక్కడ యోగం వస్తుంది? బాబా అని చెప్పి ఊరికే నోట్ చెప్తూ ఉంటుంది. మనసు ఎక్కడెక్కడ ఏమేమో చేస్తూ ఉంటుంది.
భయం ఉంటుంది, అది ఉంటుంది, ఎవరు లేదని ఉంటుంది, ఎట్లా ఉంటుంది మనసు. అందుకు బాబా చెప్పినారు, ఈ రోజు నుంచే మన కర్మం పైన అటెన్షన్, వ్యర్థ మరి సాధారణ, ఫుల్ స్టాప్. బాబా వాణిలో ఏం చెప్తారు దాని ఆధారంలో విచారం చేసుకొని శ్రీమత్ ఆధార్లో ప్రతి కర్మం, అప్పుడే శివబాబా దగ్గర మనకు కనెక్షన్ ఉంటుంది. బాబా మన రక్ష చేస్తారు. భయంకరవాదులు ఇట్లా పోతూ ఉంటే కూడా వాళ్ళకు మనం కనిపించాం, మన వదిలేసి వాళ్ళు పోదారు, చంపలేదు. లేదంటే ఏం చేస్తారు, మనవి కూడా కొట్టు చేసేస్తారు. ఇప్పుడు ఊరిగానే చంపేవాళ్ళు వచ్చినారు. కూని నాహెక్ అంటే అదే అర్థం. నాహెక్ అంటే అనవిషయంగా ఊరిగానే ఎవరి కంటితో చూస్తారో వాళ్ళని కొట్టేస్తారు. అట్లా మనుషులు తయారైనారు ఇప్పుడు. అర్థమైందా? కొన్ని ప్లేస్లో అట్లా ఉన్నారు. కొన్ని అరబ్ కంట్రీస్లో ఎవరిన చూస్తున్నారు వేరే దేశం వాళ్ళు వేరే జాతి వాళ్ళని ఊరికి కట్ చేసేస్తారు. మన భారత్లో అదే జరుగుతుంది. మన భారతదేశంలో ఆటం బాంబ్స్ యుద్ధం జరగదు, ఇట్లా గృహ యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. మన బ్రహ్మ కుమారి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరమాత్మ మన రక్షణ చేస్తారు. అర్థమైందా?